వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను కొంచెం టమాటా కర్రీ చేస్తున్నాను. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడే. అండ్ ఆయిల్ బాగా వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అందులో కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం కర్రీ ఫ్రెండ్స్, మా పిల్లలు మార్నింగ్ చేసిన కర్రీ తినరంట ఫ్రెండ్స్. సో వాళ్ళ కోసం టమాటా కర్రీ చేస్తున్నాను. అండ్ ఇందులోకి కొంచెం నేను జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం సేపు వీటిని కొంచెం దోరగా ఫ్రై అయ్యేలా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? నా ఛానల్లో ఇప్పుడిప్పుడే కొంతమంది వ్యూస్ పెరుగుతున్నాయి కానీ లైక్ ఎవరు కొట్టట్లేదు ఫ్రెండ్స్. మీకు వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఇంట్లో ఉండి ఒక హౌస్ వైఫ్ ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది అంటున్నారు ఎందుకక్క యూట్యూబ్ చేయడం అవసరమా అని. బట్ ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేస్తేనే కదా ఫ్రెండ్స్ ఎవరికైనా సంతోషం ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరేమంటారు? నా ఒపీనియన్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇలా చిన్న చిన్న వీడియోస్ చేయడంలో ఉండే ఆనందం అంత ఇంత కాదు ఫ్రెండ్స్. అలాగే దాని వెనుక ఉండే కష్టం కూడా చెప్పలేం ఫ్రెండ్స్. ఆ వీడియో తీయాలి, దాన్ని ఎడిట్ చేయాలి అండ్ అలాగే అప్లోడ్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఇలాంటి సిచ్యువేషన్ మీరు కూడా ఫేస్ చేస్తున్నారా ఫ్రెండ్స్? మీలో కూడా చిన్న చిన్న యూట్యూబర్స్ ఉంటుంటారు కదా, చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను మేము పసుపు కొంచెం ఎక్కువనే తింటాం ఫ్రెండ్స్, అందుకనే కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను చూడండి ఒక 4 టమాటాస్ తీసుకున్నాను. అందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే కొత్తిమీర కొంచెం పుదీనా. ఇప్పుడు ఓన్లీ టమాటా కర్రీ కదా ఫ్రెండ్స్, అందుకే ఆ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అనేది టమాటా కర్రీలో బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు టమాటాస్ తొందరగా మగ్గిపోతాయి అందుకనే. ఓకే ఫ్రెండ్స్, ఒక్క 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. మీకు మళ్ళీ తర్వాత చూపిస్తాను కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ముక్కలు అనేవి మగ్గిపోయాయి. ఇందులోనే మనం ఇప్పుడు కారం వేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను. ఆ కారం సరిపోతుంది. ఒక్క 2 మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ మా సిస్టర్ ఫ్రెండ్స్ పక్కన. చూడండి అక్క నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అని మాట్లాడుతుంది. సింపుల్గా నాకు వచ్చిన కర్రీ అక్క ఇది అని చెప్తుంది. ఇద్దరం కలిసి ట్రై చేస్తాం. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఎలా ఉడికిపోతుందో. ఫ్రెండ్స్ ఇందులో కొంచెం ఒక 2 ఎల్లిపాయలను దంచుకొని వేస్తున్నాను ఫ్రెండ్స్, ఫ్లేవర్ బాగుంటుందని. ఏదో అలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, టేస్ట్ ఉండడం కోసం. చూడండి ఫ్రెండ్స్, ఒక 2 ఎల్లిపాయలు వేస్తున్నాను దంచేవి, ఎక్కువేం కాదు, ఒక 2 అంతే ఫ్రెండ్స్. ఇక కలుపుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనిస్తే దానికి ఎంతో టేస్టీ అయిన టమాటో కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులోకి మనం పొడి కారం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ పచ్చిమిర్చి వేసాం కదా ఆ టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది టమాటో పచ్చిమిర్చి కర్రీ ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా కష్టపడుతుంది తను. అండ్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.